నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం షాదిఖానా ఈద్గా ప్రాంగణ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో మసీదుల కమిటీలను సమన్వయం చేసుకుని రాజకీయాలకు అతీతంగా ఈద్గా షాదిఖానా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం షాదిఖానా ఈద్గా ప్రాంగణాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. షాదిఖానా ఈద్గా సమస్యలను ఎంపీ కేశినేని శివనాథ్ కి ఈద్గా కమిటీ విన్నవించింది. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ఈద్గా కమిటీ ఆహ్వానం మేరకు పరిశీలనకు రావడం జరిగిందన్నారు. బరేల్ గ్రౌండ్ సమస్య, షాదిఖానా ఆధునీకరణ తదితర సమస్యను తెలియజేశారని చెప్పారు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. వక్స్ బోర్డుతో మాట్లాడి నిధుల సేకరణతో పాటుగా ఎంపీ నిధుల నుంచి అభివృద్ధి పనులకు కేటాయింపులు చేస్తామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మసీదుల కమిటీలను సమన్వయం చేసుకుని రాజకీయాలకు అతీతంగా ఈద్గా షాదిఖానా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కుమ్మర్పాలెం మసీద్ దగ్గరకు వచ్చి గత వారం వాళ్ళందరూ వచ్చి నన్ను రమ్మంటాం, వచ్చి ఇక్కడ పరిస్థితులను పరిశీలించడం చేయడం జరిగింది. నిజంగా మసీదు వారు సొంత డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టుకుని బరియల్ గ్రౌండ్ కానీ షాదీఖానా కానీ మసీదును కానీ నిర్మించుకోవడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి వారి ఆధీనంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే మసీదు కూడా నీళ్లు కారటం, అంతేకాకుండా షాదీఖానాలో కొంచెం పరిస్థితులు కూడా బాగాలేదు. కొన్ని మ్యారేజీలు జరుపుకోవడానికి కొన్ని వసతులు కల్పించాలి. బరియల్ గ్రౌండ్లో కూడా కొంచెం హైట్ లేపాలి. ఇవన్నింటినీ వాళ్ళ కమిటీ వారితో పరిశీలించి ఈ పనులన్నీ అతి త్వరలో ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే నేను కానీ లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరినీ కలుపుకుని ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. కమిటీ వారు ఒకటే కోరారు. కమిటీ మేము 2 మసీదుల తరఫున కమిటీ ఉన్నది. ఆ కమిటీయే ఇన్ని సంవత్సరాలు మేము రన్ చేస్తున్నాం. మాకు గనక మీరు కమిటీ మాకు గనక మళ్ళీ ఇక్కడ ఒక షాదీఖానాకు ఒక కమిటీ వేస్తే ఆ డెవలప్మెంట్లో కొంత భాగం మేము కూడా చేస్తామని వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ పరిస్థితులన్నింటినీ కూడా పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ న్యాయం జరిగే విధంగా చేస్తాం. అంతేకాకుండా నేను నా సొంతంగా ఏం చేయాలో కూడా త్వరలో మరొకసారి 22, 23వ తారీఖు కూర్చుని కమిటీతో కూర్చుని ఏ విధంగా మొదటిగా ఏం చేయాల్సిన పనులు ఉన్నాయి, సంవత్సరంన్నర లోపల ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా, అంటే స్టేజ్ వైజ్గా అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి స్టేజ్ వైజ్గా అన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే సోదరులందరూ కూడా చాలా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే ముఖ్యంగా. తప్పకుండా వారికి ఇటువంటి అవకాశాలు, మనం ఇటువంటి సదుపాయాలు ఇస్తే వారు మరింత చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరికతో ఉన్నారు. తప్పకుండా వారి ఈ కార్యక్రమం